నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంతోషకరమైన విషయం, ఒక్క 2 రోజుల్లో పట్లే మనం చూసుకున్నట్లయితే 41 టీఎంసీ ఉన్న తుంగభద్ర నది భారీగా పెరిగిందండి. అంత ఇంత కాదు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం మనం మాట్లాడుకున్నట్లయితే 50 టీఎంసీల మార్కునైతే చేరుకుందని చెప్పుకున్నాం. ఇప్పుడు సాయంత్రం 5 అవుతోంది. 5 గంటలకైతే రిపోర్ట్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి ఆగస్టు 4వ తేదీ సాయంత్రము 4వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం 5 గంటలకి ఇంట్లో చూస్తున్నట్లయితే భారీగా ప్రవహిస్తుందండి. తుంగానందు నుంచి భారీగా వచ్చింది ఫ్లడ్ అయితే కింద. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్రవాహం అయితే అంత ఆషామాషిగా అయితే కాదండి. 1,02,698 క్యూసెక్స్ అయితే కింద ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి విడుదల అవుట్ ఫ్లో వచ్చేసి 1,556 క్యూసెక్స్ అయితే కింద ఎత్తడం జరిగింది. నీటి నిల్వ ఈ రోజు వచ్చేపాటికి ఇప్పుడు ప్రజెంట్ 5 గంటలకి 54 టీఎంసీల 4,200 క్యూసెక్స్ అయితే కింద ఉండడం జరిగింది. ఇక్కడ గరిష్టంగా చూసుకున్నట్లయితే 105 టీఎంసీ, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా 50 టీఎంసీలు అయితే పూర్తిగా నిండిపోతుంది. ఒక 70-75 టీఎంసీలు వచ్చినా కూడా సాగునీటికి అయితే అవకాశం చేసేకుందనమాట. రబీకి ఖరీఫ్ అంతా అయిపోయింది రబీకి. ఇక జూరాల ప్రాజెక్ట్ నుంచి మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే శ్రీశైలం డ్యామ్ కూడా తన స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటుంది అనమాట. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ 5 గంటలకు 2,90,000 టీఎంసీలు అంటే దరిదాపు 29 టీఎంసీలకు వెనక ముందు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పైకే ఎక్కువ మోతాదులో మనం చూసుకున్నట్లయితే ఈ డ్యామ్ జూరాల డ్యామ్ నుంచి శ్రీశైలంకి వచ్చినాయి అనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 860 అడుగులు ఇప్పుడు ప్రస్తుతం నిండి ఉన్నదనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 886 అడుగులు వస్తే కింద పూర్తి అవుతుంది. అంటే ఇంకా మనం చూసుకోవచ్చు 26 అడుగులే ఖాళీ. అంటే శ్రీశైలం కూడా నిండిపోయినట్లే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక 2 రోజులు ఈ ప్రవాహం కొనసాగింది కింద ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ కూడా నిండుతుంది. మళ్ళీ నాగార్జున సాగర్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. మెరుగ్గానే ఉన్నాయి అవకాశాలు. ఎందుకంటే ఒక 2-3 రోజుల లోపల ఈ ఫ్లడ్ కింద కొనసాగిందంటే కింద అంత ఆషామాషి కాదండి. గత 4-5 రోజుల నుంచి ఫ్లడ్ భారీగా వచ్చి చేరుతుంది. భీమా నుంచి మనకు డైరెక్ట్ జూరాలకు ఈ ఫ్లడ్ అయితే కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి భీమా, ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణపూర్ అలాగే జూరాల ప్రాజెక్ట్ కూడా ఈ వరద అనేది భారీగా కొనసాగుతుంది అనమాట. అంటే లైన్ బై లైన్ ఎక్కువగా ఎత్తుకుంటూ వచ్చినారు. చిన్న ప్రాజెక్టు పట్టుకోలేదు కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే 8.5 టీఎంసీ మాత్రమే పెట్టారు. మిగతావన్నీ ఎత్తుతున్నారు. గేట్లన్నీ ఎత్తేసినారు. ఎక్కడ చూసుకోండి భీమా గాని ఉజ్జయిని గాని అన్ని గేట్లు ఎత్తేసినారు. ఆల్మట్టి కూడా ఫుల్ అయిపోయి అసలుకి పట్టుకోలేకుండా వస్తాయి అనమాట నీళ్లు. అందుకే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా భారీగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల 10కి పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంది. ఎంత తక్కువ వానలు వచ్చినా కూడా ఇప్పుడు 860 అడుగులు కదా, మనం చూసుకున్నట్లయితే ఇంక 23 అడుగులు ఒకటే తేడా ఉందనమాట. అంతేగాని ఏం పెద్దగానే పట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇదే ఫ్లడ్ ఒక 2 రోజులు కొనసాగిందంటే గిన ఖచ్చితంగా డ్యామ్ నిండే పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ నాగార్జున సాగర్ కి అయితే గిన నీళ్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.